అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. వైట్ హౌస్ సమీపంలోని హోటల్లో జరిగిన కాల్పుల ఘటన సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనపై పాల్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. గత 37 ఏళ్లుగా ఎప్పుడు అమెరికా వచ్చినా ఇదే హోటల్లో బస చేస్తానని, కానీ ఇలాంటి భయానక పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారని అన్నారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్లే ఇలాంటి హింసాత్మక పరిస్థితులు తలెత్తున్నాయని పాల్ వ్యాఖ్యానించారు. తక్షణమే యుద్ధం ముగించి శాంతి కోసం పాటుపడాలని Today, April 25th, Saturday around 9 p.m., President Trump attending White House Correspondents' Dinner at the Washington Hilton Hotel, where I regularly stay, especially for the last 37 years. Shocking, I've never seen anything like this. While President, First Lady, Vice President, and very important prominent correspondents, media senior reporters having dinner, sudden shooting inside the building. Security breach. How did the guy get in? Thank God no one is hurt. President is safe, Vice President is safe. Pray for the safety. Terrorism is increasing, sin is increasing, crime is increasing, wars are increasing, problems are increasing. We must pray to end all these unnecessary wars between Israel, Iran, Israel, Palestine, Israel, Lebanon, the whole world. Let us turn to God, cry for forgiveness, repent, and pray my peace mission will be successful. For that reason, I am in Washington, D.C. God bless America, God bless India, God bless the world. Blessed are the peacemakers. ఈ రోజు చాలా దుర్ఘటన. ఇప్పుడే ప్రెసిడెంట్ ట్రంప్ నేనున్న వాషింగ్టన్ డీసీ సిటీలో హిల్టన్ హోటల్లో, నేను ఇప్పుడు అక్కడే ఉంటాను రెగ్యులర్గా, డిన్నర్ అటెండ్ అయితే, కరస్పాండెంట్స్ డిన్నర్, మీడియా రిపోర్టర్స్ డిన్నర్ ఫస్ట్ టైం ఆయన అటెండ్ అయితే, లోపల షూటింగ్, అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ పాపం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి, షూటింగ్లు పెరిగిపోయాయి, యుద్ధాలు పెరిగిపోయాయి. ప్రార్థించండి యుద్ధాలు ఆపటానికి, శాంతి రావటం కొరకు. నేను చేస్తున్న కృషి ఫలించినట్టు, నేను ఇచ్చిన 15 పాయింట్లు ఇరుపక్కల వాళ్ళు ఒప్పుకున్నట్లు ఈ రోజు కూడా, ఇంకా అన్ని నేను చెప్పలేను, ఈ రోజు కూడా నేను యుద్ధం ఆపడానికి, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతే కేవలం డాక్టర్ కేఏ పాల్తోనే మేము డీల్ చేస్తామని వారు చెప్పిన మేరకు ఇక్కడ అమెరికన్ లీడర్స్ ఇంకెలాగా స్టీవ్ విట్కాఫ్ జెరోడ్ని కలవరు. ఫిబ్రవరి 28 నుంచి కూడా చర్చలు విఫలమవుతున్నాయి. వాళ్ళకి శాంతి చర్చలు చేసే అనుభవం లేదు కనుక నా సలహాలు తీసుకోవడానికి అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ గర్వం, అహంకారం, సైతాను క్రియలు ఆకాశాన్ని అంటుకున్నా. అందుకనే రాత్రి పగలు అన్ని పనులు మానుకొని నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడే ఆ యుద్ధం ఆపే బటన్ ఉంది కాబట్టి అది సక్సెస్ అయినట్టు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు, నా మిత్రులు, లీడర్స్ అందరూ నేను ఇచ్చిన ప్రపోజల్కు ఒప్పుకున్నట్లు మరొకసారి ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.